Good evening, students. In previous class, we discussed third unit entrepreneurship MSME small scale industries అంటే ఏంటి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, తర్వాత రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఏంటి అనేసి డిస్కస్ చేసాము. తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్స్ అంటే గవర్నమెంట్ పాలసీ అండ్ డెవలప్మెంట్ పాలసీస్ ఫర్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ యాక్టివిటీస్ తీసుకునింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎస్ఎస్ఐ వచ్చి మనము దాని కింద ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ IPR 1948, IPR 1956, IPR 1980, IPR 1991 డిస్కస్ చేసామన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్ నెక్స్ట్ టాపిక్ ఇస్ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే గ్రోత్కి పర్ఫార్మెన్స్ ఆఫ్ చాలా ఇంటెన్సివ్గా దానికి తీసుకున్న ప్రికాషన్స్ని అంటే IPR ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ప్రకారము ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఈ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఏది తీసుకున్న దాని ద్వారా దీని యొక్క గ్రోత్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి. సో మనము ఇంతకుముందే చెప్పుకున్నాం గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మెయిన్గా ప్రొడక్షన్ ఎక్కువ కంట్రిబ్యూషన్ చేయడము, అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్, ఎక్స్పోర్ట్స్, తర్వాత వెల్ఫేర్ రిలేటెడ్ అంటే సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అలా. సో మనం దీంతో పర్ఫార్మెన్స్ అండ్ గ్రోత్లో ఫస్ట్ పాయింట్గా ప్రొడక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినారంటే ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెక్టర్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. ఇట్ కాంట్రిబ్యూట్స్ అట్మోస్ట్ 40% ఆఫ్ ది గ్రాస్ ఇండస్ట్రియల్ వాల్యూ యాడెడ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. అంటే 40% ఆఫ్ గ్రాస్ ఇండస్ట్రియల్ వాల్యూ యాడెడ్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ మొత్తం టోటల్ 40% దేని ద్వారా ఇదవుతుంది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ దట్ మిలియన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ద స్మాల్ స్కేల్ సెక్టర్ ప్రొడ్యూసెస్ 4.62 million worth of goods or services with an appropriate value addition of 10 percentage points. అంటే మిలియన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్మాల్ స్కేల్ సెక్టర్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందంటే 4.62 million వర్త్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో ద స్మాల్ స్కేల్ సెక్టర్ has grown rapidly over the years. The growth rate during the various planned periods have been very impressive. The number of small scale units has increased from an estimated 0.87 million units in the year 1980-81 to over 3 million in the year 2000. అంటే ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గ్రోత్ ర్యాపిడ్లీ ఇయర్కి పెరుగుతూ ఉందన్నమాట. అంటే ఏంటి, ఇయర్ ఎస్టిమేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ 2% ఇయర్ అనుకున్నాం అనుకో, అచీవ్మెంట్ టార్గెట్ 2% అనుకుంటే 3% అచీవ్మెంట్. సో ఎవ్రీ ఇయర్ మనం అచీవ్మెంట్ చేసిన దానికి నెక్స్ట్ ఇయర్ ఆ అచీవ్మెంట్ టార్గెట్ అవుతుంది, తర్వాత అచీవ్మెంట్ దానికంటే హయ్యర్గా, ఆ విధంగా ర్యాపిడ్లీ ఓవర్ ద ఇయర్స్ అచీవ్మెంట్ అంటే గ్రోత్ రేట్ అనేది పెరుగుతూనే ఉందన్నమాట. When the performance of this sector is viewed against the growth in the manufacturing and the industry sector as whole, it instills confidence in resilience on small scale sector అన్నమాట. అంటే ఇన్ దిస్ పర్ఫార్మెన్స్ అగైనెస్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ సెక్టార్లో ఎలా ఇక్కడ చూసారు, ఇంతకుముందే చెప్పాము. ఒక ఇయర్లో 1991 ఇక్కడ వచ్చి 10 years వాళ్ళు 10 years పీరియడ్కి ఇచ్చారనమాట టార్గెట్ ఎంత, అచీవ్మెంట్ ఎంత అనేసి. సో ఈ పీరియడ్ని బేస్ చేసుకొని ఒక ఇయర్లో టార్గెట్ ఎంత ఉంటే అచీవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ స్మాల్ స్కేల్. మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్. గ్రోత్ ఎలా ఉంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా, పర్ఫార్మెన్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ వల్ల ఎలాంటి గ్రోత్ అనేది ఇదవుతూ ఉంది. సో ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 45% ఆఫ్ కాంట్రిబ్యూషన్ దేని ద్వారా జరుగుతుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దెన్ సో ఆ విధంగా 40% కాంట్రిబ్యూషన్. ఈ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కాంట్రిబ్యూషన్ మనం ఇప్పుడు చూస్తాం. ద స్మాల్ స్కేల్ సెక్టర్ ఇన్ ఇండియా క్రియేట్స్ లార్జర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇండియన్ population.
నెక్స్ట్ ఓన్లీ టు అగ్రికల్చర్. అంటే ఆఫ్టర్ ది మోర్ ఎంప్లాయ్మెంట్లో అగ్రికల్చర్ తర్వాత నెక్స్ట్ ఏ సెక్టర్ ఉందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అంటే అగ్రికల్చర్ తర్వాత అంత ఎక్కువ డిపెండెంట్ ఉన్న సెక్టర్ ఏంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఇట్ హ్యాస్ బిన్ ఎస్టిమేటెడ్, సపోజ్ మనం ఎస్టిమేటెడ్గా 1,00,000 రూపీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్లో పెడితే స్మాల్ స్కేల్ సెక్టర్ జనరేట్స్ ది ఎంప్లాయ్మెంట్ ఫర్ 4 పర్సన్స్. అంటే 1,00,000 రూపీస్ ఆఫ్ ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంతమంది స్మాల్ స్కేల్ సెక్టర్ ద్వారా ఎంతమంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు అంటే 4 పర్సన్స్. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్ ఇండస్ట్రీ వైజ్ కానీ, తర్వాత యూనిట్ పర్గా కానీ, రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది, మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలా ఉంది, ఏ స్టేట్లో ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా ప్రొవైడ్ అయితే ఏ స్టేట్స్లో తక్కువగా ఉంది అనేది మనం ఇప్పుడు చూస్తామన్నమాట. సో జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీ గ్రూప్ వైజ్, ఇది ఇక్కడ ఏంటంటే ఏ ఇండస్ట్రీ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ ఉంది అనుకుంటే ఫర్ మోస్ట్గా ఫుడ్ ఇండస్ట్రీ. సో మోస్ట్గా చూసారంటే ఫుడ్ products industry has ranked first generating employment, providing employment to 0.448 million persons, 13.1% దాదాపుగా అంత ఎంప్లాయ్మెంట్ దేని ద్వారా అంటే ఫుడ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీస్ ద్వారా ఫస్ట్ ర్యాంక్ అనమాట. టు జనరేట్ ద ఎంప్లాయ్మెంట్కి ఫస్ట్ ర్యాంక్ ఎంత పర్సంటేజ్ 13.1. మీ ఎంతమంది పర్సన్స్ ఎంగేజ్ అయినంటే 0.48 మిలియన్ పర్సన్స్ అనమాట. దాని నెక్స్ట్ 2 ఇండస్ట్రీ గ్రూప్స్. నెక్స్ట్ సెకండ్ కేటగిరీలోకి వచ్చి నాన్ మెటలిక్ మినరల్ ప్రోడక్ట్స్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 0.45 మిలియన్ పర్సన్స్, అంటే దాదాపుగా 12.2%. మెటల్ ప్రోడక్ట్స్ ఏమో 0.37 మిలియన్ పర్సన్స్, 10.2%. సో మేజర్గా ఇండస్ట్రీ గ్రూప్ వైజ్గా తీసుకుంటే మనకి ఫస్ట్ ఏమో ఫుడ్ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీ దాదాపుగా 13.1%, సెకండ్ వన్ వచ్చి నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్ వచ్చి దాదాపుగా 12.2%, నెక్స్ట్ థర్డ్ వచ్చి మెటల్ ప్రోడక్ట్స్ ఇది 10.2%. సో ఇండస్ట్రీ వైజ్గా ఫస్ట్ 3 ర్యాంక్స్ ఇది ఆక్యుపేషన్ జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇండస్ట్రీస్ మనం చూసుకుంటే కెమికల్ ప్రోడక్ట్స్, మిషనరీ పార్ట్స్, ఇవి రెండు. ఈ కెమికల్ ప్రోడక్ట్స్, మిషనరీ పార్ట్స్ ఏమో 9 to 5% వరకు కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుందన్నమాట స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈ మిషనరీ పార్ట్స్లో కొన్ని ఎక్సెప్ట్ అనమాట. అవి ఏంటంటే ఎలక్ట్రికల్ పార్ట్స్, వుడ్ ప్రోడక్ట్స్, బేసిక్ మెటల్ ఇండస్ట్రీస్, పేపర్ ప్రోడక్ట్స్ అండ్ ప్రింటింగ్, హౌసరీ, గార్మెంట్స్, రిపేర్ సర్వీసెస్ అండ్ రబ్బర్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్. ఇవి 8 ఇండస్ట్రీ గ్రూప్స్ బీయింగ్ ది అరౌండ్ ది 49% అనమాట. ఇప్పుడు చూసారంటే ఈ చెప్పిన ప్రోడక్ట్స్ అన్ని ద కాంట్రిబ్యూషన్ రేంజ్ ఫ్రమ్ ద 9 to 5%. ద టోటల్ కాంట్రిబ్యూషన్ బై దీస్ 8 ఇండస్ట్రీ గ్రూప్స్ మొత్తం గ్రూప్స్గా కలిపి బీయింగ్ 49% అనమాట. ఇన్ ఆల్ అదర్ ఇండస్ట్రీస్ ద కాంట్రిబ్యూషన్ వాజ్ లెస్ దెన్ ది 5%. ఇప్పుడేమో మనం గ్రూప్ వైజ్ చూసాము. ఇప్పుడు పర్ యూనిట్ పరంగా ఎంప్లాయ్మెంట్ ఏది హైయెస్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఫుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ ఏమో మోస్ట్గా 0.48 మిలియన్స్ పీపుల్ దాదాపుగా 13.2% ఎంగేజ్ అయ్యి ఉన్నారని చెప్పాము. మరి వాళ్ళ పర్ యూనిట్ యొక్క కెపాసిటీ ఎంత, పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ ఎంత అనేసి చూస్తే పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ వాజ్ హైయెస్ట్. ఒక యూనిట్కి 20 మెంబర్స్, 20 ఎంగేజ్డ్ ఇన్ బెవరేజెస్. సో ఫుడ్ ప్రోడక్ట్స్లో బెవరేజెస్, tobacco and tobacco products, mainly due to the high employment potential of this industry, particularly in Maharashtra, Andhra Pradesh, Rajasthan, Assam and Tamil Nadu. సో ఇక్కడ చూసామంటే 20% ఎంగేజ్ అయి ఉన్నారు దేంతో బెవరేజెస్, టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్. సో ఇవి ఏ స్టేట్స్లో ఉన్నాయి మేజర్గా అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అస్సాం అండ్ తమిళనాడు అనమాట. సో దాని తర్వాత ఈ బెవరేజెస్కి, టొబాకో ప్రొడక్ట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే కాటన్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అనమాట. 17% పర్ యూనిట్కి అనమాట. తర్వాత నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్కి ఏమో 14.1, బేసిక్ మెటల్ ఇండస్ట్రీస్కి ఏమో 13.6 అండ్ ఎలక్ట్రికల్ మిషనరీ అండ్ పవర్స్ 11.2. ద లోయెస్ట్ ఫిగర్ ఆఫ్ 2.4 వాస్ ఇన్ రిపేర్ సర్వీసెస్ లైన్. సో రిపేర్స్ అండ్ సర్వీసెస్ లైన్లో లోగా 2.4 ఎంగేజ్ అయింది అనమాట. పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ వాజ్ హైయెస్ట్. ఇక్కడ చూసారంటే ఇంతకుముందే చెప్పాను అనమాట. దీంతో ఇండస్ట్రీ వైజ్, తర్వాత పర్ యూనిట్ వైజ్, తర్వాత మెట్రోపాలిటన్ సిటీలో ఎలా ఉంది, అర్బన్లో ఎలా ఉంది, రూరల్లో ఎలా ఉంది అని చూస్తాం. ఇక్కడ చూసుకుంటే అట్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ పర్ యూనిట్ ఎంత అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఏమో 10, లోయెస్ట్ వచ్చి 5 ఇన్ రూరల్ ఏరియాస్ అనమాట.
సో ఇప్పుడు వచ్చి ఈ మెట్రోపాలిటన్ సిటీస్లోను రూరల్ ఏరియాస్లో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో చూస్తాం. అవెవర్ ఇన్ కెమికల్ ప్రోడక్ట్స్, నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్ అండ్ బేసిక్ మెటల్ ఇండస్ట్రీస్, ఫర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్. మనం ఇక్కడ ఏం చెప్పాము, పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా హైయెస్ట్గా ఎక్కడ ఉందంటే మెట్రోపాలిటన్ సిటీలో. కానీ ఈ మేజర్ ఇండస్ట్రీస్ 3 ఉన్నాయి కదా, ఇవి మాత్రం హయ్యర్ ఇన్ రూరల్ ఏరియాస్. పర్ యూనిట్ యొక్క ఎంప్లాయ్మెంట్ ఏమో రూరల్ ఏరియాస్లో కంపేర్ టు ద మెట్రోపాలిటన్ సిటీస్కి. మెట్రోపాలిటన్ ఏరియాస్ కావచ్చు, అర్బన్ ఏరియాస్ కంపేర్ చేస్తే రూరల్ ఏరియాస్లోని ఈ 3 ఇండస్ట్రీస్ ఏంటివి, కెమికల్ ప్రోడక్ట్స్, నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్ అండ్ బేసిక్ మెటల్ ఇండస్ట్రీస్ పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ హయ్యర్గా ఉంటుందన్నమాట ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ పర్ యూనిట్ వాజ్ ఏదంటే ఇంకా ఆపోజిట్గా అదే కదా. ఫస్ట్ 3గా మనం ఏం చెప్పుకున్నాము, బేసిక్ బ్యావరేజ్ అంటే ఫుడ్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ, తర్వాత నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్, మెటల్ ప్రోడక్ట్స్గా చెప్పుకున్నాం. సో ఆల్రెడీ బేవరేజెస్ మెటల్ అనేది ఇక్కడ వచ్చి మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఉందన్నాం. కాబట్టి అర్బన్ ఏరియాలో హైయెస్ట్గా ఉండేది ఇంకేంటంటే బేవరేజెస్గా వస్తుంది ఆటోమేటిక్గా. సో అర్బన్ ఏరియాస్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ యూనిట్ వాజ్ బేవరేజెస్, టొబాకో ప్రోడక్ట్స్. సో పర్ యూనిట్ ఎంతంటే 31%, ఫాలోడ్ బై ద కాటన్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ వచ్చి 18, బేసిక్ మెటల్ ఇండస్ట్రీస్ వచ్చి 13 అండ్ నాన్ మెటల్ మినరల్ ప్రోడక్ట్స్ 12. అంటే హైయెస్ట్ ఇక్కడ ఏంటంటే బేవరేజెస్ ఉందన్నమాట, బేవరేజెస్, టొబాకో ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడేమో పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ చూస్తాం. ఇప్పుడు లొకేషన్ వైజ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే రూరల్లో ఎంత, అర్బన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని చూసుకుంటే, నాన్ మెటలికల్ ప్రోడక్ట్స్ కాంట్రిబ్యూటెడ్ 22.7% ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్. అట్ మోస్ట్ రూరల్ ఏరియాస్లో నాన్ మెటలికల్ ప్రోడక్ట్స్ ద్వారా 22.7% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిందనమాట. ఫుడ్ ప్రోడక్ట్స్ అకౌంటెడ్ ఫర్ ద 21.1%. ఫుడ్ ప్రోడక్ట్స్ ఏమో 21.1%. వుడ్ ప్రోడక్ట్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ షేర్డ్ బిట్వీన్ దెమ్ 17.5%. సో ఇది లొకేషన్ వైజ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇక్కడ చూసినారంటే అర్బన్, మళ్ళీ అర్బన్లో యాజ్ ఫర్ అర్బన్ ఏరియాస్ ఇంతకుముందే చెప్పాము, రూరల్ ఏరియాస్లో ఏమో నాన్ మెటల్ ప్రోడక్ట్స్ హైయెస్ట్ అనేసి. అర్బన్లో చూసుకుంటే ఫుడ్ ప్రోడక్ట్సే ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ప్రోడక్ట్స్, మెటల్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ షేర్డ్ 22.8% ఎంప్లాయ్మెంట్. మిషనరీ పార్ట్స్లో మనం ఎక్సెప్ట్ కొన్ని చెప్పుకున్నాం, ఎలక్ట్రికల్, నాన్ మెటలికల్ మినరల్ ప్రోడక్ట్స్ అండ్ కెమికల్ ప్రోడక్ట్స్ బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య అకౌంటింగ్ ఎంత అంటే 26.2% ఎంప్లాయ్మెంట్. ఇన్ మెట్రోపాలిటన్ ఏరియాస్ లీడింగ్ ఇండస్ట్రీస్ వర్ మెటల్ ప్రోడక్ట్స్, మిషనరీ అండ్ పార్ట్స్ ఎక్సెప్ట్ ఎలక్ట్రికల్ అండ్ పేపర్ ప్రోడక్ట్స్, ప్రింటింగ్, టోటల్ షేర్ బీయింగ్ 33.6% అనమాట. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో లీడింగ్ ఇండస్ట్రీస్ వచ్చి మెటల్ ప్రోడక్ట్స్, మిషనరీ పార్ట్స్, దాంతో కొన్ని మనము ఎక్సెప్ట్ చెప్పామన్నమాట. అవి ఎలక్ట్రికల్ అండ్ పేపర్ ప్రోడక్ట్స్, ప్రింటింగ్. టోటల్ షేర్ ఎంత అంటే వీటి అన్నిటికీ 33.6%. నెక్స్ట్ స్టేట్ వైజ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉంది, అట్మోస్ట్ హైయెస్ట్ తమిళనాడు ఫస్ట్ ప్లేస్ అనమాట, మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎందుకంటే ఇండస్ట్రీస్ బాగా ఉన్నాయి కాబట్టి. సో స్టేట్ వైజ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ తమిళనాడు 14.5%. ఇక్కడ చూసినారంటే 14.5% ఇక్కడ వచ్చింది. మీకు తెలుసలేదు, ఇది మనం బైఫర్కేషన్ జరిగినప్పుడు సో మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదన్నమాట. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడానికి చాలా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్లో కొన్ని తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్గా డిఫరెంట్ వేరే అదర్ స్టేట్స్ ఉంటాయి కదా, అవి మనల్ని ఇవ్వకూడదు అనేసి కొన్ని ఇది చేసాయి అనమాట. దాంతో మన పక్కన ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు మేజర్గా. తమిళనాడు ఎందుకు ఇది చేసిందంటే స్పెషల్ స్టేటస్ ఇస్తే ఆ స్పెషల్ స్టేటస్ కేటగిరీలో కొన్ని ఇండస్ట్రీస్కి సబ్సిడీసు, తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్, ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇండస్ట్రీస్ రిలేటెడ్గా. సో అలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఏంటి, ఏ స్టేట్లో అయితే అలాంటి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయో ఆ స్టేట్లో ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడతాయి అన్నమాట ఎక్కువగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ ఇది చేసినప్పుడు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, తర్వాత 5 years వరకు ట్యాక్స్ ఉండదు, తర్వాత ఇంత లిమిట్ ఆఫ్ టర్న్ ఓవర్ వరకు ట్యాక్స్ ఉండదు. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ కావచ్చు, లేకపోతే ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎవరైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసేవాడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న చోట ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఏమీ లేని దగ్గర ఎక్కడైతే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలానే ఉంటాయో అక్కడ పెట్టాలని అనుకుంటాడనమాట. సో దానికి స్ట్రిక్ట్గా తమిళనాడు అనేది అపోజ్ చేసింది, స్పెషల్ స్టేటస్కి కానీ తర్వాత ఇండస్ట్రియల్ సబ్సిడీస్కి. ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ చాలా లొకేట్ అయి ఉన్నాయి. ఈ విధమైన స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఇండస్ట్రీస్ అక్కడి నుంచి మన ఏపీలోకి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవ్వచ్చు అనమాట.
ఆ విధంగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేదానికి వాళ్ళు అప్పుడు జయలలిత ఉండింది కాబట్టి ఆమె స్ట్రాంగ్గా అపోజ్ చేసింది, ఇవ్వకూడదు వాళ్ళకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు, ఇండస్ట్రియల్ స్పెషల్ సబ్సిడీస్ కానీ ఇలాంటివి ఏమి ఇవ్వకూడదు అనేసి అంటే ఏంటంటే నెంబర్ 1 ప్లేస్లో తమిళనాడు ఉంది. మ్యాక్సిమం సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, స్మాల్ స్కేల్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ద్వారా మేజర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చి తమిళనాడు 14.5%. సో సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర 9.7, తర్వాత ఉత్తరప్రదేశ్ 9.5, వెస్ట్ బెంగాల్ 8.5. సో ఈ మొత్తం యొక్క టోటల్ షేర్ బీయింగ్ 27.7% అనమాట. సో ఇంకా తీసుకుంటే రిమైనింగ్ ఇంకా దానికంటే తక్కువ మన ఏపీ తీసుకుంటే 7.5, గుజరాత్ 7.6, కర్ణాటక 6.7, పంజాబ్ 5.6, టుగెదర్ అకౌంటెడ్ ఫర్ ఇవి మొత్తం కలిపి 27.4% అనమాట. పర్ యూనిట్ ఎంప్లాయ్మెంట్ వాజ్ హై. అంటే ఇక్కడ మనం ఏంటి ఈ డిస్ట్రిక్ట్స్లో అదే ఈ స్టేట్స్లో డిఫరెంట్ ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకున్నాం. మరి యూనిట్ వైజ్ తీసుకుంటే ఏ ఏ డిస్ట్రిక్ట్స్ ఏ ఏ స్టేట్స్ ఉన్నాయంటే నాగాల్యాండ్, సిక్కిం, దాద్రా నగర్ హవేలీ వచ్చి యూనియన్ టెరిటరీ అనమాట. కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ అది 14th ప్లేస్లో ఉంది. అంటే 14 మెంబర్స్ అనమాట పర్ యూనిట్ ఎంప్లాయీ. సిక్కింలో సెకండ్ ప్లేస్ 16, నాగాల్యాండ్ 17 అనమాట. ఇట్ వాజ్ ఇన్ మహారాష్ట్ర, త్రిపుర, ఢిల్లీలో ఎంత అంటే 12. సో దీంతో లీడ్ అన్నిటికంటే తక్కువగా లీస్ట్గా ఉండేది ఏంటంటే మధ్యప్రదేశ్ హ్యాడ్ లోయెస్ట్ ఫిగర్ 2. ఇన్ ఆల్ అదర్ కేస్ ఇట్ వాజ్ అరౌండ్ యావరేజ్ ఆఫ్ 6. ఇంకా రిమైనింగ్ దాంతో అరౌండ్గా 6, యావరేజ్గా 6 అన్నా ఉంది. కానీ మధ్యప్రదేశ్లో 2 అనమాట. హైయెస్ట్గా తీసుకుంటే మనం ఏం చెప్పాము ఇంతకుముందే తమిళనాడు తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వస్తుంది. ఫస్ట్ 3 ప్లేసెస్ వచ్చి తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ పర్ యూనిట్ వైజ్. లోయెస్ట్ వచ్చి మధ్యప్రదేశ్. యూనిట్ ప్రకారంగా చూస్తే నాగాల్యాండ్, సిక్కిం, దాద్రా నగర్ హవేలీ అనమాట. సో నెక్స్ట్ వన్ ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా వాటి యొక్క పర్ఫార్మెన్స్ ద్వారా గ్రోత్ ఎలా ఉంది అనేసి. స్మాల్ స్కేల్ సెక్టార్ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ ప్రజెంట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్. 45% to 50% of the Indian exports is contributed by the small scale industry sector. అంటే నియర్గా 45% to 50% ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తుందంటే స్మాల్ స్కేల్ యూనిట్స్ అనమాట. డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద ఎస్ఎస్ఐ సెక్టార్ అకౌంట్ ఫర్ నియర్లీ 35% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. ఇవి టోటల్ ఎక్స్పోర్ట్స్ 45% to 50% ఉంది కదా. 45% to 50%లో నియర్గా 35% టోటల్ ఎక్స్పోర్ట్స్ వచ్చి త్రూ ది డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటాయి. బిసైడ్స్ డైరెక్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంకా ఎంత ఉంది, రిమైనింగ్ 15% ఎక్స్పోర్ట్స్ వచ్చి ఇంకా ఇండైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసింది. అంటే ఈ ప్లేసెస్లో ఏంటి, మర్చెంట్ ఎక్స్పోర్ట్స్ కానీ, ట్రేడింగ్ హౌసెస్ కానీ, అంటే ఎక్స్పోర్ట్ హౌసెస్ ఇలాంటివి ఎక్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. రిమైనింగ్ 15%. అంటే మేజర్గా ఇండియన్ ప్రజెంట్ ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్లో 45% to 50% కాంట్రిబ్యూషన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ది. కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసేదేమో 35% ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్. రిమైనింగ్ 50% ఎక్స్పోర్ట్స్ ఏమో ఇండైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు చెప్పాం కదా, దిస్ టేక్స్ ప్లేస్ త్రూ ది మర్చెంట్ ఎక్స్పోర్టర్స్, trading houses and export houses. They may also be in the form of export orders from large units at the production of parts and components for use of finished exportable goods. అంటే డిఫరెంట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అనేది రావచ్చు అనమాట. అంటే డిఫరెంట్ మర్చెంట్ హౌసెస్ నుంచి, ట్రేడింగ్ హౌసెస్ నుంచి మీ యొక్క ప్రోడక్ట్స్, కంపోనెంట్స్, ఫినిష్డ్ ఎక్స్పోర్టబుల్ గూడ్స్ని మేము ఎక్స్పోర్ట్ చేస్తాము అనేసి. ఇట్ వుడ్ సర్ప్రైజ్ మెనీ టు హౌ ద నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 90% ఆఫ్ ది స్మాల్ స్కేల్ యూనిట్స్ అనమాట. అంటే ఏంటంటే ఇది ఒక ఆశ్చర్యం, సర్ప్రైజ్. అంటే నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ 90% ఆఫ్ SSI exports. 95% of the small scale industries exports కన్నా నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్. సో 95% ఆఫ్ నాన్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ వచ్చి మోర్ దెన్ ది స్మాల్ స్కేల్ సెక్టార్స్ ఎక్స్పోర్ట్స్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ద ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ద స్మాల్ స్కేల్ సెక్టర్ హ్యావ్ బిన్ క్లాకింగ్ ఎక్సలెంట్ గ్రోత్ రేట్స్ ఇన్ దిస్ డికేడ్. ఇట్ హ్యాస్ బిన్ మోస్ట్లీ
fueled by the performance of garments, leather and gems and jewelry units from this sector. సో మేజర్గా ఏంటంటే ఎక్స్పోర్ట్ చేసే మేజర్గా ఏది ఆక్యుపై చేసే ఏ ప్రొడక్ట్స్ అంటే గార్మెంట్స్, లెదర్ అండ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్. ద ప్రోడక్ట్ గ్రూప్ ఫర్ ద స్మాల్ స్కేల్ సెక్టర్ డామినేట్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్. సో మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్లో ఏవి డామినేట్ చేస్తున్నాయి, ఏ ప్రొడక్ట్స్ డామినేట్గా ఉన్నాయంటే స్పోర్ట్స్ గూడ్స్ కావచ్చు, రెడీమేడ్ గార్మెంట్స్, ఉలన్ గార్మెంట్స్ అండ్ నిట్వేర్, ప్లాస్టిక్ ప్రోడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ అనేవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో డామినేట్ చేస్తాయి ఎక్స్పోర్ట్స్. సో ఇన్ని ఆపర్చునిటీస్ ప్రొడక్షన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, ఎక్స్పోర్టేషన్, వీటన్నిటిలో ఇంత ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పర్ఫార్మెన్స్ ద్వారా ఇంత గ్రోత్ అనేది జరుగుతూ ఉంది. సో ఆ గ్రోత్ అవ్వడానికి, ఆ పర్ఫార్మెన్స్ జరగడానికి మెయిన్ ఇది ఏంటి, ఆపర్చునిటీ ఏం అవకాశం ఉంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో అంటే మనం ఇక్కడ ఆ పాయింట్స్ చూస్తాం. సో ద ఆపర్చునిటీ ఇన్ ద స్మాల్ స్కేల్ సెక్టార్ ఆర్ యునామరస్ డ్యూ టు ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. అవి ఏంటంటే లెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్, క్యాపిటల్ తక్కువగా అవసరం అవుతుంది. తర్వాత ఎక్సెంటివ్ ప్రమోషన్ అండ్ సపోర్ట్ బై ద గవర్నమెంట్, ప్రమోషన్ యాక్టివిటీస్ సపోర్ట్ త్రూ ద గవర్నమెంట్ అనమాట. రిజర్వేషన్ ఫర్ ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చర్ బై స్మాల్ స్కేల్ సెక్టార్. ఇంతకుముందే చెప్పాను, గవర్నమెంట్స్ అనేవి డిఫరెంట్ ప్రమోషన్ యాక్టివిటీస్, రిజర్వేషన్స్, ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చర్ బై ద స్మాల్ స్కేల్ సెక్టర్స్కి కోసం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ ప్రొఫైల్స్, ఫండింగ్, ఫైనాన్స్ ఫెసిలిటీస్ చేయడము, సబ్సిడీస్ ఇవ్వడము, దీనికి స్మాల్ స్కేల్ యూనిట్స్కి మిషనరీ ప్రొక్యూర్మెంట్, మిషనరీ ప్రొవైడ్ చేయడం, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్, తర్వాత మ్యాన్ పవర్ ట్రైనింగ్ అనమాట. సో అక్కడ ఉన్న మ్యాన్ పవర్కి ట్రైనింగ్ ఇవ్వడం, టెక్నికల్ అండ్ మేనేజరియల్ స్కిల్స్, టెక్నికల్ ప్రకారంగా మేనేజరియల్ స్కిల్స్, టూలింగ్ అండ్ టెస్టింగ్ సపోర్ట్, రిజర్వేషన్ ఫర్ ఎక్స్క్లూజివ్ పర్చేస్ బై ద గవర్నమెంట్. సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్, గ్రోత్ ఇన్ డిమాండ్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్ సైజ్ డ్యూ టు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఏంటి, డొమెస్టిక్ మార్కెట్ సైజ్ డ్యూ టు ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. గ్రోత్ అండ్ డిమాండ్ అంటే గ్రోత్ అండ్ డిమాండ్ని బట్టి, సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యొక్క వాటి యొక్క డిమాండ్ని బట్టి గ్రోత్ అనేది ఉంటుంది, అంతే కదా. డిమాండ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఫర్ ఇండియన్ ప్రోడక్ట్స్, అంతేకాకుండా ఇండియన్ ప్రోడక్ట్స్కి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ అనేది పెరుగుతుంది. Growth in requirement for ancillary units due to the increase in the number of greenfield unit coming into the large scale sector. అంటే ఇక్కడ ఏంటంటే యాన్సిలరీ ప్రోడక్ట్స్ అలాంటి యూనిట్స్ అనేవి అలాంటి వాటి యొక్క రిక్వైర్మెంట్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ యూనిట్స్ కమింగ్ ఇన్ టు ద లార్జ్ స్కేల్ సెక్టర్ కింద గ్రీన్ ఫీల్డ్స్ అనేవి రావడం వలన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెక్టర్ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్ అండ్ ఎనేబుల్డ్ అవర్ కంట్రీ టు అచీవ్ వైడ్ మెజర్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్. సో ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యం, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్, ఇవన్నీ గ్రోత్, డెవలప్మెంట్, డైవర్సిఫికేషన్ ఇవంతా దేని ద్వారా సాధ్యమవుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా. సో బై ఇట్స్ లెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అండ్ హై లేబర్ అబ్జార్ప్షన్ నేచర్, SSI sector has made significant contribution to ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఆల్సో రూరల్ ఇండస్ట్రియలైజేషన్. అంటే లెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే వాటికి క్యాపిటల్ తక్కువ అవసరం అవడం వల్ల వాళ్ళు ఏంటి హై లేబర్ అబ్జార్ప్షన్ తీసుకుంటారనమాట. అంటే క్యాపిటల్ ఎక్కువగా ఉంది అంటే ఏమర్థము, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మిషనరీలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని అర్థం అనమాట. సో ప్లాంట్ అండ్ మిషనరీలో పెడితే అక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదన్నమాట. అంటే పీపుల్ ఎంగేజ్ కాకుండా మిషనరీస్ ద్వారానే ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ మొత్తము మిషనరీస్ ద్వారా జరిగేటప్పుడు లేబర్ ఎంగేజ్ అంతగా ఉండదు కదా. సో క్యాపిటల్ లెస్ అనే దాని ప్రకారం ఇక్కడ హై లేబర్ అబ్జార్ప్షన్ చేయడం వల్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ చేయడానికి ఇక్కడ రూరల్ ఏరియాస్లో ఇండస్ట్రియలైజేషన్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చి క్యాపిటల్ లెస్గా ఉండడం అనమాట. అంతేకాకుండా దిస్ సెక్టర్ ఈజ్ ఐడియలీ సూటెడ్ టు బిల్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ స్కిల్స్. ఇంకొకటి ఏంటంటే ఈ ఐడియల్గా ఉన్న లోకల్లో ఉండే ట్రెడిషనల్ స్కిల్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, ఇన్ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీస్, క్యాపిటల్ అండ్ ఇన్నోవేటివ్. ఆ రూరల్ ఏరియాస్లో ఉండే క్యాపిటల్ అంటే అందరి యొక్క సేవింగ్స్ మొబిలైజేషన్ చేస్తే అదే క్యాపిటల్ అవుతుంది. ఇన్నోవేటింగ్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ఇలాంటివన్నీ ఈ సెక్టర్లో ఐడియల్గా ఉండకుండా కలెక్షన్ అనేది అక్కడ జరుగుతుందన్నమాట ఈ ఇండస్ట్రీస్ ద్వారా, స్మాల్ స్కేల్ యూనిట్స్ ద్వారా. దిస్ ఈజ్ ద ఆపర్చునిటీ. ఇది ఒక ఆపర్చునిటీకి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎవరికి, లోకల్లో ఉండే వాళ్ళకి. టైమ్ టు సెటప్ ఏ ప్రాజెక్ట్స్ ఇన్ ద స్మాల్ స్కేల్ సెక్టర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ పెట్టడం, డిఫరెంట్
న్యూ ఎంటర్ప్రెన్యూరల్ థాట్స్తో వాళ్ళ యొక్క లోకల్ టెక్నాలజీ, తర్వాత లోకల్ స్కిల్స్ నాలెడ్జ్, తర్వాత అక్కడ జరిగే రా మెటీరియల్స్ని యూటిలైజ్ చేసి డిఫరెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం అనుకో. ఇట్ మే బీ సెట్ దట్ అవుట్లుక్ ఈజ్ పాజిటివ్ ఇండీడ్ ప్రామిసింగ్ గివెన్ సమ్ సేఫ్ గార్డ్స్. దిస్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీ అండ్ డిమాండ్ స్ట్రక్చర్స్. అంటే ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీ అండ్ డిమాండ్ స్ట్రక్చర్స్ దీని మీద బేస్ అంతే కదా. ఎక్కడైతే ఎక్కువ పాజిటివ్గా లుకప్ ఉంటుందో, అంటే ఏంటి, డిఫరెంట్ లోకల్ టెక్నాలజీ వాళ్ళు, అంటే డిఫరెంట్ ఐడియాస్ ద్వారా ఇన్నోవేటివ్ ఐడియాస్ న్యూ ఎంటర్ప్రెన్యూర్ల వల్ల వస్తే, సో ఆ ఇండస్ట్రీ అనేది, ఇండియన్ ఇండస్ట్రీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. డిమాండ్ స్ట్రక్చర్స్ అనేవి కూడా పెరిగేదానికి అవసరం ఉంటుందన్నమాట. ఇన్ ది ఎరా అంటే ఏంటి, డైవర్సిఫికేషన్, ద డైవర్సిటీ ఇన్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అండ్ డిమాండ్ స్ట్రక్చర్స్ విల్ ఎన్ష్యూర్ లాంగ్ టర్మ్ కో ఎగ్జిస్టెన్సీ ఆఫ్ మెనీ లేయర్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, టెక్నాలజీస్, ప్రాసెస్. అదే ఇంతకు చెప్పా. ద డైవర్సిటీ అంటే ఏంటి, డైవర్సిటీ వైవిధ్యం అనమాట. డిఫరెన్షియేషన్ చేయడం ఒక ప్రోడక్ట్స్ దగ్గర నుంచి ఇంకొక దాన్ని, అంటే ఒక బ్రాండ్లోని వేరేగా ఒక సిమిలర్ లైన్లో ఇంకొక ప్రోడక్ట్ యాడ్ ఆన్ చేయడము. అలా చేయడం వలన అక్కడ ఏంటంటే ఇంకా డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడమే కాకుండా లాంగ్ టర్మ్గా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, టెక్నాలజీస్, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది. దెర్ విల్ బీ ఫ్లోరిషింగ్ అండ్ వెల్ గ్రౌండెడ్ మార్కెట్స్ ఫర్ ద సేమ్ ప్రోడక్ట్ ప్రాసెస్ డిఫరెన్షియేటెడ్ బై ద క్వాలిటీ, వాల్యూ యాడెడ్ అండ్ సఫిస్టికేషన్. అంటే డైవర్సిఫికేషన్ ఎలా జరుగుతుందని ఇంతకుముందే చెప్పాం. ఉన్న ప్రోడక్ట్లోని వాళ్ళ క్వాలిటీలో కానీ లేకపోతే వాల్యూలో కానీ డిఫరెన్షియేషన్, వేరియేషన్ చూసడం, వాల్యూ కొంచెం పెంచడం, క్వాలిటీ పెంచడం. సో ఇట్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ది వన్ ప్రోడక్ట్ టు అనదర్ ప్రోడక్ట్ అన్నమాట. సఫిస్టికేషన్. సో దిస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ విల్లాలో కాంప్లిమెంటరీ ఎగ్జిస్టెన్సీ ఫర్ వేరియస్ డైవర్స్ టైప్స్ ఆఫ్ యూనిట్స్. ఈ విధంగా డైవర్సిఫికేషన్ లాంటి డైవర్సిటీ ద్వారా ఆలోచించే విధానం ద్వారా ఇండియన్ ఎకానమీ ఇంకా వచ్చి దానికి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ని తీసుకురావడానికి కాంప్లిమెంటరీగా ఉంటుందన్నమాట. ద ప్రమోషనల్ అండ్ ప్రొటెక్టివ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్ హ్యావ్ ఎన్ష్యూర్డ్ టు ప్రెజెన్స్ ఆఫ్ దిస్ సెక్టర్ అండ్ astonishing range of products, particularly in consumer goods. అంటే ఈ టైప్ ఆఫ్ ప్రమోషనల్ ప్రొటెక్ట్ పాలసీస్ ఆఫ్ అంటే ఏంటి, ఈ యాక్టివిటీస్ లాంటి ప్రమోషన్ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసి ఈ సెక్టార్ ఇంకా దాని యొక్క రేంజ్ ప్రొడక్ట్స్ పెంచుకోవడానికి, పర్టికులర్గా కన్జ్యూమర్ గూడ్స్లో పెంచుకోవడానికి అవకాశం ఉంది. హవెవర్ ద బగ్ బేరర్ ఆఫ్ ది సెక్టర్ హ్యాస్ బిన్ ది inadequacies in capital, technology and marketing. ఇన్ని ఫీచర్స్ ఉన్నాడా కానీ దీంతో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ బగ్ వేరే ఏంటి అంటే ఈ సెక్టార్ కొన్ని అడిక్వేసీస్ అంటే తక్కువగా ఉంది అనేసి. తక్కువగా ఏమున్నాయంట, క్యాపిటల్, టెక్నాలజీ, మార్కెటింగ్. సో ఇక్కడ సబ్షన్ ఇంతకుముందే చెప్పాం, లెస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి లేబర్ని ఎక్కువగా ఎంగేజ్ చేసి మోర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉందని. కాబట్టి ఇక్కడ తక్కువ క్యాపిటల్ కాబట్టి అది వాళ్ళ యొక్క బిజినెస్ చేయడానికి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కావచ్చు, డెవలప్మెంట్కి కావచ్చు, సో న్యూ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇలాంటి టైంలో వాళ్ళకి క్యాపిటల్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది. క్యాపిటల్ అనేది సరిపోదన్నమాట. సో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కస్టమర్స్ అంటే మార్కెట్లో సర్వైవల్ అవ్వాలి అంటే ఏంటి, మెయిన్గా అప్గ్రేడేషన్ అనేది ఉండాలన్నమాట. కన్జ్యూమర్స్ యొక్క డిజైర్స్, వాన్స్ మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వాటికి తగినట్టుగా మనం మార్చుకొని మన యొక్క బిజినెస్ దాన్ని విజన్, ఫోకస్ని, డెసిషన్ మేకింగ్ని మార్చుకుంటూ ఉండాలి. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ థింకింగ్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఆ విధంగా టెక్నాలజీ, తర్వాత మార్కెటింగ్ అంటే ప్రొడక్షన్ జరిగితే సరిపోదు కదా, దాన్ని ఎబిలిటీ టు సెల్లింగ్ అనమాట, దాన్ని సేల్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి కావాలి. ఇలాంటివన్నీ స్మాల్ స్కేల్ యూనిట్స్కి వచ్చి ఒక బగ్ బేర్ లాంటిది, అంటే ఇన్అడిక్వసీ అన్నమాట. ద ప్రాసెస్ ఆఫ్ లిబరలైజేషన్ కపుల్డ్ with government support will therefore attract the infusion of just these things in this sector. అంటే ఈ థింగ్స్ని మనం ఎలా రికవర్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం డిఫరెంట్ ఇనామరేస్ థింగ్స్ అనేవి అండర్టేకింగ్ చేసిందనమాట డెవలప్మెంట్ కోసం. కాబట్టి ఇలాంటివన్నీ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ని కూడా డేర్ చేసుకొని ముందుకెళ్ళచ్చు అనేసి. The small-scale industry sector has performed exceedingly well and enabled our country to achieve a wide measure of industrial growth and diversification. సో ఇవన్నీ ఎలా ఉన్నారు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది ప్రామినెంట్గా
డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డైవర్సిఫికేషన్కి ఒక మంచి సపోర్ట్ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ద్వారా దొరికిందనమాట. సో ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయిపోయిందన్న. సో టుమారో వి విల్ స్టార్ట్ అబౌట్ ఎంఎస్ఎంఈ. ఆ టాపిక్ కవర్ అంటే దాని యొక్క రోలు, స్ట్రక్చరు, దాని యొక్క పాలసీ ఫార్ములేషన్స్ ఏంటి, ఎంఎస్ఎంఈ యాక్ట్ 2006 ఏం చెప్తా ఉంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని రీకప్ చేయడానికి ఏముంది అనేసి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్